విజయవాడ న్యూస్ రిపోర్ట్. పలు విజ్ఞప్తుల మేరకు వీఐపీ దర్శన వేళలో మార్పులు. కేటాయించిన సమయాల్లో వీఐపీలు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. 3వ రోజు సాయంత్రానికి 31 లక్షల ఆదాయం. దుర్గగుడి ఈవో షీనా నాయక్. అమ్మవారిని దర్శించుకునేందుకు దేవస్థానానికి విచ్చేయనున్న వీఐపీలు వారికి కేటాయించిన సమయాల్లోనే అమ్మవారిని దర్శించుకోవాలని దుర్గగుడి ఈవో షీనా నాయక్ విజ్ఞప్తి చేశారు. బుధవారం జరిగిన కార్యక్రమాలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఉదయం ప్రతిరోజు 7 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రోటోకాల్ ఈ దర్శనం ఉండగా, సెప్టెంబర్ 25 గురువారం నుంచి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు, సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వ్యవస్థలకు చెందిన వారికి శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. ఆయా సమయాల్లో ఇచ్చిన వారికి ఆలయ మర్యాదలతో దర్శనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇతర సమయాల్లో వచ్చే వీఐపీలకు ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదన్నారు. సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా వీఐపీలు సహకరించాలని కోరారు. దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయన్నారు. 3 రోజుల పాటు సాయంత్రం 5 గంటలకు 58,087 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరగవచ్చని తెలిపారు. చిన్నారులు తప్పిపోకుండా 5,592 ట్యాగ్లు చిన్నపిల్లలకి వేశామన్నారు. 22,506 మందికి అన్నప్రసాదం అందిస్తామన్నారు. సాయంత్రానికి 31 లక్షల ఆదాయం. దసరా ఉత్సవాలలో 3వ రోజు సాయంత్రం సమయానికి పలు రకాల సేవలు, దర్శన టికెట్ల విక్రయ రూపేణ 31,08,635 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. 300 రూపాయల టికెట్లు 3,521 విక్రయించగా 10,56,300 రూపాయలు. 100 రూపాయల టికెట్లు 3,464 విక్రయించగా 3,46,400 రూపాయలు. 15 రూపాయల లడ్డూలు 19,924 విక్రయించగా 2,98,860 రూపాయలు. 100 రూపాయల లడ్డు బాక్సులు 11,898 విక్రయించగా 11,89,800 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ఇది కాకుండా పరోక్షంగా జరిగిన ప్రత్యేక కుంకుమార్చనల ద్వారా 1,38,000, అదేవిధంగా ప్రత్యేక ఖడ్గ లాంఛన ద్వారా రూపాయలు 25,580, ఫోటో మరియు క్యాలెండర్ల విక్రయం ద్వారా 3,850 రూపాయలు, కేశ ఖండన ద్వారా రూపాయలు 39,520, ఇతరత్ర 10,325 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి MMTV 24 న్యూస్ తెలుగు.